ఈరోజు చేపల కూర. ఈ మొయ్యి బుడముల చేపలు, ఇవి టమాటాలు, మామిడికాయ, చింతపండు, ఏమి ఎర్రగడ్డలు, చిన్న పత్తి ఓరబ్బా కూర చేసుకుందామా? చిచ్చా ఆయ చేసుకుందామా? చిచ్చు చిచ్చు చేసుకోమా అమ్మా? ఇవ్వలే కొయ్యి టమాటాలు, ఎర్రగడ్డలు. తర్వాత ఏం వేయాలి? మామిడికాయ వేయాలి. మామిడికాయ తర్వాత చింతపండు. చింతపండు నానేస్తున్నాను. పొట్టొట్టు చేస్తాను. గంగ గోళం చేసేసిందిరా నాయన. పుస్తకాలు అన్న పుస్తకాలు అందరు గోళం చేసేసినారా సీవలే. చేపలు ఏం చేపలు? మొయ్యబడంలో ఎర్రగడ్డలు కోసేసాను, టమాటా తీసుకున్నాను, టమాటా కోసేసుకున్నాను. ఇగో మామిడి దెబ్బలు వేసుకుంటున్నాను. మామిడి దెబ్బ చూడి ఎర్రంగా ఉంది, కానీ కాంటే పులుపు మస్టంకి బాగుంది. నా మనవరాలు గడ్డ చేస్తుంది. పొట్టు మనవరాలు వచ్చేది పొట్టుతాను, చిన్న పొట్టుతాను. నువ్వు చేయబడదు కానీ చేసుకుంటా. మామిడి దెబ్బలు వేసేసుకున్నాను. ఇప్పుడు ఉండరా ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్నాను. కారం, కారం వేసుకున్నాను. మనకి నీసు కాబట్టి కారం ఒక్కరం ఎక్కువ పడుతుంది. ఉప్పు ఉప్పు కూడా వేసుకున్నాను. కల్లుప్పు చిన్న ముక్కు. నేర్చుకుంటుందా జీవలే? నోట్లో బల్లి గొద్దులు, గిల్లు గొద్దులు, మట్టిదాన చిన్న మట్టిది మాట చిన్న మట్టి చిన్న మట్టిదానా. ఇప్పుడు చేపలకి బాగా కారం పట్టేదాకా మనం కలుపుకోవాలి. చేప ముక్కలకి ఇలాగా ఉప్పు, కారము, పసుపు బాగా పట్టాలి. ఇప్పుడు చింతపండు నానేసుకున్నాను. ఇప్పుడు పిసికి పోసుకున్నాము. కాబోయాల ఓపెన్ చేయకుండా కొట్టాను నేను. గ్యాస్ ఓపెన్ చేయాలి. ఎండాకాలం గ్యాస్ ఓపెన్ చేసి ఆపేసుకోవాలి. గ్యాస్ వెలిగించుకున్నాను, దబర పెట్టుకున్నాను. చేపల కూర కలుపు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా పొడికి ఎంచుకున్నాము. ఇగో ధనియాలు, మెంతులు, ఆవాలు. చేపల కూరలోకి లాస్ట్ మనం పొడి వేసుకుంటాం కదా, వాటిని ముందుగా వేయించేసుకున్నాము. బాగా
ఆడనేయకూడదు. ఇప్పుడు ఇలా దోరలుగా ఎర్రగా వేయించుకోవాలి. తీసి పక్కన పెట్టేసుకుంటాము. ఇప్పుడు కూర తిరగబోసుకున్నాము. కూర ఆయిల్ నూనె పోసేసుకున్నాము. ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. అట్నే ఉండు. మెంతులు కూడా వేసుకుందాము. కరివేపాకు కూడా వేసేసుకున్నాము. ఎర్రగా వచ్చేసింది, ఎర్రగడ్డ వేగిపోయింది. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు కలుపు చేసి పెట్టుకున్నాం కదా కూర చేపలు, ఇప్పుడు పోసేసుకున్నాము. పోసేసుకున్నాం కదా, ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసుకున్నాము. అవి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడికిపోయింది కదా, చెక్కకు వచ్చేసింది. ఇప్పుడు మనం పొడి వేసేద్దాం. మెంతుల పొడి, ఇదిగో మెంతుల పొడి వేసుకుంటున్నాను. తగినంత మెంతుల పొడి, ఎక్కువ వేసుకోకూడదు, చేతి తిరగద్ది. మెంతుల పొడి వేసుకొని తిప్పుకోవాలి. కలిపెట్టకూడదు, చేపలు ఇరిగిపోతాయి. అది చిన్న చేపలు కాబట్టి. ఇప్పుడు రెండుసేపు ఉడకనిద్దాము. పొడి వేసేసుకున్నాం కదా, రెండుసేపు ఉడకనిద్దాము. ఇప్పుడు మెంతుల పొడి వేసేసుకున్నాం కదా, ఇందాక వేసేసుకున్నాము. ఇప్పుడు ఉడికిపోయింది. ఇప్పుడు చిక్కంగా చేపల కూర చిక్కంగా వచ్చేసింది. ఇప్పుడు నేను ఆపేస్తున్నాను. చేపల కూర రెడీ.